అంటే గతంలో పెళ్ళిళ్ళు లేట్ అవ్వడానికి కారణం ముందు చేసేవాళ్ళండి. తర్వాత ఏదో కెరీర్‌లో సెటిల్ అవ్వాలని చెప్పి వాదన వచ్చింది కొన్నేళ్ల క్రితం. ఓ 2 దశాబ్దాల క్రితం వచ్చినట్టుంది. సుమారు 2005 ఆ టైంలో. అవును. ఆ తర్వాత ఇప్పుడు సెటిల్ అయినా కూడా చేసుకోవట్లేదు. అది పెద్ద ప్రాబ్లమ్. అవును. ఇప్పుడు మళ్ళీ చివరికి ఇదొక సర్కిల్‌లా తిరిగి ఎలా వచ్చిందంటే కెరియర్ తర్వాత ఫస్ట్ అవ్వాల్సిన టైంకి పెళ్లి అవ్వనివ్వండి. అవసరమైతే పిల్లల్ని ఆపండి కొద్ది రోజులు. యూఎస్‌లో కూడా నేను వెళ్ళిన కొత్తలో ఫస్ట్ క్యాస్ట్‌ల గోల ఉండేది. తర్వాత తర్వాత ఫస్ట్ ఏమనేవాళ్ళండి ఏదైనా పార్టీకెళ్తే ఏదో జనరల్ డిబేట్ ఏదో మాట్లాడుకోవాలి కదా పిచ్చాపాటి. వీడు మనోళ్ళేనా కాదా? ఇలాంటి కాదండి పిల్లల గురించి. అచ్చా. సో ఫస్ట్ క్యాస్ట్ అని 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోవట్లేదని ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ చెప్పేవాడు మేము వెళ్ళిన కొత్తలో అవును. 98, 99 టైంలో. ఇక్కడ సెటిల్ అవ్వద్దు, ఇక్కడ సెటిల్ అయితే ఉండదు మీకు, మేము డబ్బులు సంపాదించడం కోసం వచ్చాం ఇక్కడికి. వచ్చినాక అది మర్చిపోయి డబ్బులు వచ్చిన తర్వాత ఇక్కడే బాగుంది కంఫర్ట్ ఉందనుకోండి మేము వెళ్ళలేదు. ఇప్పుడు కిడ్స్ ఏమో 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోవట్లేదు, మేము డబ్బులు ఇస్తా ఉంటే తీసుకోరు, టెక్స్ట్ మెసేజ్ పెడతారంటే చాలా బాధ అనిపించేది. True. సో కానీ ఇప్పుడు ఈ 2 decades నుంచి సెటిల్ అయిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవట్లేదు. ఇప్పుడు యూఎస్లో తర్వాత ఎలా ఉందంటే ఇప్పుడు కొంచెం కమ్యూనిటీలు పెరగడం వల్ల, అంటే కమ్యూనిటీ అంటే హౌసింగ్ కమ్యూనిటీలు పెరగడం వల్ల తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల తెలుగు వాళ్ళు పెళ్ళిళ్ళు ప్రేమించి చూసుకునే పరిస్థితులు వస్తాయని నేను 15-20 ఏళ్ళ క్రితం డాలర్స్లో మా ఫ్రెండ్స్ అందరూ చిట్చాట్లు అంటూ ఉండేవాడిని. కానీ ఫస్ట్లో ఏమనుకుంటారండి అనుకునేవాళ్ళు 20 years బ్యాక్ 50 years బ్యాక్ కూడా ఫస్ట్ క్యాస్ట్ అనేవాళ్ళు, తర్వాత ఆంధ్ర తెలుగు అమ్మాయి అయితే చాలు అనేవాళ్ళు, తెలుగు అమ్మాయో తెలుగు అబ్బాయో వాటెవర్ ఎనీ జెండర్, తర్వాత ఇండియన్ అయితే చాలు అనేవాళ్ళు, తర్వాత అమెరికన్ అయినా పర్లేదు అనేవాళ్ళు. అసలు పెళ్లి చేసుకుంటే చాలు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలు స్టేజ్ కూడా డిబేట్లు నడుస్తూ ఉన్న పరిస్థితి అమెరికాలో ఉందంటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంటే కొంత పర్సంటేజ్, అందరినీ అనలేం కానీ అందరూ. అవును. ఎందుకు సార్ ఫెర్టిలిటీ హాస్పిటల్స్ ఇంతకు ముందు ఒక ఊరికి ఒకటే ఉండేది, ఇప్పుడు సందుకి 1-2 అయిపోయాయి సార్. సో అందుకని మనం దాన్ని అది డ్రాస్టికల్లీ అన్ని రకాలుగా పడిపోతున్నాం. అవునండి, ట్రూ, అబ్సల్యూట్లీ. సో మన బలమైన వ్యవస్థే కుటుంబ వ్యవస్థ, దాన్ని కాపాడాల్సిన అవసరం ప్రతి తెలుగు వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తున్నట్టే ఇప్పుడు మీరు చూడండి, అన్ని పండుగలకి ఇంట్లో ఉండలేదు. ఆ సంక్రాంతికి ఏమి శాస్త్రీయత లేదు యాజ్ పర్ మై నాలెడ్జ్. ఇప్పుడు దసరా అమ్మవారిది, మహిషాసుర మర్దిని, ఇలా మిత్ నుంచో పురాణం నుంచో ఏదో స్టోరీ ఉంది. అవును, అంటే ఓన్లీ రైతులు కొత్త పంటలు వస్తాయి, డబ్బులు వస్తాయి, హ్యాపీగా ఉంటారు కాబట్టి పెట్టుడు పండుగ ఇది. సో దీనికి మళ్ళీ కల్చర్ రీబ్యాక్ అవుతుందని అనుకుంటున్నా. అంటే గతంలో 10-15 ఏళ్ళు స్లో అయింది కానీ సంక్రాంతి అనేది. ఇప్పుడు దేశ విదేశాల్లో సెటిల్ అయినా, పక్క రాష్ట్రంలో తెలంగాణలోనో కర్ణాటక ఢిల్లీ ఎక్కడ సెటిల్ అయినా వాళ్ళందరూ జన్మభూమికి వస్తున్నారు సంక్రాంతి సంబరాల పేరుతో, లేదా సొంత ఊర్లో ఫ్రెండ్స్ ని చుట్టాలని కలవటానికో. ఇవాళ ఎవరు నాకు రీల్ పంపించారు సార్, హైదరాబాద్ నుంచి ఏపీ వచ్చే మొత్తం టోల్ గేట్ 46,000 కార్స్ వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ. హ్యాపీగా అనిపించింది. అట్లీస్ట్ పండగల కన్నా ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, వ్యాపారాల కోసం ఎక్కడికి వెళ్ళి ఎక్కడుండి సెటిల్ అయినా జన్మభూమి రావడం, సంక్రాంతిని పండుగను సెలబ్రేట్ చేయడం డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ కానీ సంస్కృతి సాంప్రదాయాలని మళ్ళీ బ్యాక్ వస్తుందని భావిస్తున్నా. ప్రతి 20-30 years కి సైకిల్ తిరుగుతుంది అనుకుంటా. ఏళ్ళినట్టు 30 years ఒకసారి వస్తుంది, రిపీట్ అవుతుంది అన్నట్టుగా ఉంటదేమో. మరి అక్కడ ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ట్రూ. అంటే నేను విన్నాను అది, మరి అంటే రీసెంట్ గా స్టంట్ వేశారు అని చెప్పని. అంటే ఎలా గుర్తించారు యాక్చువల్ గా? వాట్ వాజ్ ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆ రోజు? అంటే అంటే ఎమర్జెన్సీ ఏం లేదు, మేము విజయవాడ వచ్చాం ఫంక్షన్ కి, బ్యాక్ వెళ్ళిపోయాం. తను కొంచెం ఏంటో చవటలు పడుతున్నాయి, ఈ లెఫ్ట్ సైడ్ నొప్పిగా అనిపిస్తుంది, గ్యాస్ పట్టేసినట్టుంది అన్నారు. సరే గ్యాస్ పట్టేసింది కదా అని గ్యాస్ టాబ్లెట్ నేను 1 hour వాకింగ్ చేసి వచ్చాను కింద జైబేరిలో. 1 hour హైదరాబాద్ లో నా గన్మెన్ కూడా అడిగా, చెమటలు పడుతున్నాయి మీకు అంటే మాకు పడుతున్నాయి అన్నాడు. సో మామూలుగా లైట్ అనుకున్నాను. చిట్కా వైద్యాలు ఎక్కువ చేస్తాను ఇంట్లో, అవి ఇచ్చాను, అది కూడా రిలీఫ్ ఇవ్వలేదన్నారు. పడుకున్నారు, మార్నింగ్ కూడా అట్లాగే ఉందన్నారు. సో అయితే రమేష్ గారు ఊర్లో బాగా తెలుసు, స్టార్ హాస్పిటల్ రమేష్ గారు బాగా తెలుసు నాకు. స్టార్ హాస్పిటల్ గోడపాటి రమేష్ గారు, డాక్టర్ గారికి కాల్ చేశా, ఎక్కడున్నారు మీరు, ఇక్కడ ఉన్నారా, కాన్షియస్, అది గన్నవరం కాన్షియస్, మా కాన్షియస్ పొట్టిపాడు ఆయన సొంత విలేజ్. ఆయన కాల్ చేస్తే హైదరాబాద్ లో ఉన్నా అంటే రండి ఒకసారి చూద్దాం అన్నారు. చూశారు. ఆ 2D ఎక్కువకి వెళ్ళగానే నాకు ఆ డౌట్ వచ్చింది. ఎలా అంటే 2D ఎక్కువ వాళ్ళు స్టాఫ్ చేస్తారు కదా, డాక్టర్ వచ్చేస్తున్నాడంటే ఏదో సంథింగ్ వెంటరా అనుకుంటే ఈయన వచ్చాడు అనుకున్నా. కిడ్స్ స్కూల్ నుంచి పిక్ చేసుకుంటానికి నేను శ్రీనిధికి వెళ్ళాను. మధ్యలోనే కాల్ వచ్చింది, అడ్మిట్ అవ్వమన్నారు, నువ్వు పిల్లల్ని దించేసి వచ్చేసేయాలి. సో మా కిడ్స్ మాత్రం ఇప్పుడు వరకు విడిగా పంపలేదండి.
ఏదో నేను నా వైఫ్ లేదా మా ఫాదర్ ఎవరో ఒకళ్ళు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో యూఎస్లోనూ అలాగే దించాం, ఇప్పటికే అలాగే దించుతాం. ఇప్పుడు ఈ స్టంట్ పడిన తర్వాత మీ లైఫ్ స్టైల్ అన్న మార్చుకున్నారా? కంప్లీట్ గా మార్చి చాలా మారింది. అసలు నేను మటన్ అనేది తినలేంత వరకు స్టంట్ వేసిన 3 years నుంచి ఆయిల్ ఫుడ్ మానేసాను. సో అవన్నీ బేసికలీ స్ట్రెస్ వల్ల వచ్చిందని నా డౌట్, బట్ వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్ కదండి. బ్లడ్ థిక్ అవ్వడం దగ్గర నుంచి, క్లాట్స్ రావడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇదంతా కూడా మన లైఫ్ స్టైల్ డిసీజెస్ దాని తర్వాత మా నాన్నగారికి వచ్చింది. మా నాన్నగారికి వస్తే కథ ఆయన బైపాస్ చేయాలని చెప్పారని నేను రమాకాంత్ పాండేతో చేపించా, బాంబే తీసుకెళ్ళి 2 weeks అక్కడే ఉన్నాం. ఓకే ఓకే ఓకే. ఈజ్ హ్యాపీ నౌ. అట్ ద ఏజ్ ఆఫ్ 72 ఆయనకి బైపాస్ చేశారు. 2 years అవుతుంది, మేక్ 3 years రేపు మేక్. మీ మ్యారేజ్ ఎన్నాళ్ళు అయిందండి కరెక్ట్ గా? 24 years కదా. ఇన్నాళ్ళలో మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కానీ, అలకలు వచ్చినప్పుడు కానీ మీరు ఎలా అడ్జస్ట్ అయ్యారు? ఇన్నాళ్ల పాటు ఎలా మీరిద్దరు కలిసి ఉండగలిగారు? ఎందుకంటే దిస్ క్వశ్చన్ నిజంగానే సొసైటీకి చాలా ఇంపార్టెంట్. ఓ ఇంత అడ్జస్ట్ అయి ఉండాలి ఖచ్చితంగా, కానీ దానికి భయపడే పెళ్లి చేసుకోవట్లేదండి. ఇంత అడ్జస్ట్ అవ్వాలా బాబోయ్, నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఎందులోనే అడ్జస్ట్ అవ్వాలి కదా. లైఫ్ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ వి బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ అనుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్ కష్టం అనిపించదు. అవును అవును. అది నువ్వు వేరు నేను వేరు అంటే కష్ట సుఖాల్లో కలిసి ఉండాలి కానీ సుఖంలో కలిసి ఉంటాం, కష్టంలో ఉండడం అనేది అంటే ఇల్లాజిక్ కదా. ఏ వైఫ్ అండ్ హస్బెండ్ కైనా చిన్న చిన్న గొడవలు అవుతాయండి. అవ్వకపోయినా బాగోదు, యాక్చువల్ గా రొటీన్ గా ఉంటది. గొడవలు అయినప్పుడు ఒకళ్ళకి కోపం వచ్చింది అనుకోండి, ఇంకొకళ్ళు కొంచెం తగ్గి ఉండి తర్వాత మాట్లాడుకుంటే అయిపోతుంది. ఆ ఇద్దరు ఒక్కసారి అరుచుకుని అగ్రెసివ్ అయితే ప్రాబ్లం అవుతుంది. అన్నిటికన్నా మించి కలిసి ఉండాలని అనుకోవాలి. దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే ఇద్దరం ఒకటే, వి బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ అనుకున్నప్పుడు అలాంటి ప్రాబ్లం రాదు. నువ్వెంతంటే నువ్వెంత అనుకుంటే మనం కన్విన్స్ చేయగలగాలి కదా. ఇప్పుడు నాకు పాలిటిక్స్ ప్యాషన్ అని చెప్పాను, సో నేను ముందే చెప్పాను కాబట్టి అదేం పెద్ద ఇష్యూ కాదు, అదేం బర్నింగ్ ఇష్యూ కాదు, లేకపోతే సడన్ సర్ప్రైజ్ ఏం కాదు కదా. ఒకసారి లాస్ అయినా కూడా నేను ఇంటర్వ్యూలో అడిగితే చెప్పా, మళ్ళీ నా డాక్టర్ కూడా గివ్ అప్ ఇవ్వద్దు, నా వైఫ్ గివ్ అప్ ఇవ్వద్దు అంది. డబ్బులు పోయినా పర్లేదు, పోతే పోయిన డబ్బులు మనం, సో దానికి లిమిట్ ఉండదు కదా. నేను ఎంత డబ్బులు ఎవరో శాశ్వతంగా ఉండదు ఇక్కడ ఈ ఉన్న సమాజంలో. ఆవిడ చూడండి ఇప్పుడు ఇంటర్వ్యూలో 3-4 సార్లు ఉన్నారు ఆయన డ్రీమ్ అండి, నాకన్నా ముందే ఆయన పాలిటిక్స్ ఆయన జీవితంలో ఉంది అని. నేను 9th క్లాస్ టీచర్ ఏమవుతుంది, ఎమ్మెల్యే అవుతాయని చెప్పాను. అంటే ఇప్పుడు ఒక పర్సన్ యాక్సెప్ట్ చేయాలంటే ఓన్లీ మనకు అంత మంచిగా ఉండాలనుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. ఇప్పుడు ప్రతి మనిషిలో పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 ఉంటాయి. రెండింటిని యాక్సెప్ట్ చేస్తేనే మనం కలిసి ఉండగలం. నేను రీసెంట్ గా ఫ్యామిలీ కోర్టులో ఒక జడ్జి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఆవిడ ఏమన్నారంటే, అంజలి ఒక్క 15 నిమిషాలు కూర్చుంటే ఒక్కటి అయిపోతుంది, తర్వాత ఇంటర్వ్యూ చేసేద్దాం అన్నారు. కూర్చున్నాక కేసులు వింటూ ఉన్నాను. ఆవిడ అడిగింది ఎందుకు ఇష్టం లేదు, ఎందుకు డైవర్స్ చేసుకుంటున్నారంటే, ఆయన తింటూ ఉంటే సౌండ్ చేస్తున్నారండి. ఆయన బ్రష్ చేయడం పెద్ద సౌండ్ అండి, నిద్రపోతే చాలా పెద్ద సౌండ్. సో అంటే తింటూ ఉండేటప్పుడు ఆ సౌండ్ వస్తే 10 మందిలో ఇవి చాలా ఇరిటేషన్ వస్తుంది. అది నా వల్ల కావట్లేదండి, పెళ్లికి ముందు చూడలేదామండి, మాకు తెలియదండి అది అరేంజ్డ్ మ్యారేజ్ మాది. కనీసం లవ్ మ్యారేజ్ అయితే ఇద్దరం కలిసి తిన్నా కూడా మాకు తెలిసి ఉండేది. ప్రొద్దున్నే బ్రష్ చేసేటప్పుడు పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయంటే మా వల్ల కావట్లేదండి ఇంట్లో అని చెప్తే, అమ్మ బాబోయ్ ఇది కూడా పెద్ద ప్రాబ్లం కదా, నిజమే అడ్జస్ట్ అవ్వడం, ప్రతిరోజు ఇది చూడడం, ఇది వినడం ఎంత కష్టం పాపం. ఏమిటో ఎవరికి సపోర్ట్ చేయాలో నాకు అర్థం కాలేదండి నిజంగా. ఇవన్నీ అడ్జస్ట్ అయ్యి ఉండాలా లేకపోతే వీళ్ళు ఇలా కట్ చేయడమే కరెక్ట్ అని నాకు అర్థం కాలేదు సార్ నిజంగా. అంటే యుఎస్ లో ఇప్పుడు జాబ్ వచ్చింది అనుకోండి, మేము వెళ్ళి కొత్తలో మనం ఉపాధి అవకాశాల కోసం మనం వెళ్ళాము. ఎవరు వెళ్ళినా డబ్బులు సంపాదిద్దామని మెజారిటీ ఆఫ్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. డ్రీమ్ ఉండి అమెరికా వెళ్దాం ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్గా చాలా మంది ఉంటారు, కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఇక్కడ కంఫర్ట్ లెవెల్ ఉన్న వాళ్ళు తక్కువ మంది వెళ్తారు. వెళ్ళినా ఇప్పుడు నాగార్జున కానీ వెంకటేష్ గారు కానీ సినిమా హీరోలు అందరూ వెళ్ళారు, చదివారు, వచ్చేసారు. ఇక్కడ కంఫర్ట్ జోన్ ఉంది వాళ్ళకి, సో వాళ్ళు బ్యాక్ వచ్చేసారు. కానీ అక్కడ జాబ్ వచ్చిన వాళ్ళు, నేను ఫ్యాన్ మే మా క్లయింట్ ఎప్పుడు 2005 ఐ థింక్. క్రిస్ అని ఒక ఎంప్లాయీ, ఐ నెవర్ సీ హర్, నేను ఎప్పుడు ఆమె చూడలేదు కానీ, సో ఓవర్ ద ఫోన్ షీ కాల్డ్ అండ్ షీ ఈస్ రిజైనింగ్. నేనే నాకు నా ఆఫీస్లో నాకు కింద వాళ్ళు వచ్చి చెప్తే, అకౌంట్ మేనేజర్ వచ్చి చెప్తే నేను మాట్లాడతానని చెప్పి నీ నెంబర్ తీసుకుని కాల్ చేశాను. దేనికి మానేస్తున్నావు అని అడిగితే, నాకు విండో సీట్ ఇవ్వలేదు ఇక్కడ, సో
ఐ డోంట్ వాంట్ కంటిన్యూ హియర్, ఓకే అని చెప్తాం. మనం ఏం చెప్పలేం కదా. అదే ఇండియన్ అయితే మన తెలుగు వాళ్ళని అయితే కన్విన్స్ చేస్తాం, ట్రై చేస్తాం. సో అలా యూఎస్ఆర్లో ఉంటారేమో కానీ Yeah. మన కల్చర్ అది కాదు కదా, ఇండియన్ అవును. కల్చర్. ఇండియా ఈజ్ హ్యావింగ్ గ్రేటెస్ట్ కల్చర్. Absolutely, sir. ఇండియన్ హెరిటేజ్ కానీ కల్చర్ కానీ నిజం. ఇంకా వేరే ఏ దేశంతో పోల్చదగింది కాదు.